హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మేమైతే ఢిల్లీ వచ్చేసాము. ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్లయితే ఆగ్రా వెళ్ళాం కదా. ఆగ్రా నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి ట్రైన్లో వచ్చేసామన్నమాట. అస్సలు ఎంత రష్ ఉందంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ బయటికి దిగితే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉందన్నమాట. ఫుల్ రష్ అసలు. మేము అలా దిగేసి బయటికి నడుచుకుంటూ రావడానికే మాకు చాలా టైం పట్టేసింది. సరే అని వెళ్ళేటప్పుడు ఇట్లా మేము చూస్తూ ఉంటే అసలు ఆ స్క్రోలింగ్లో చూస్తే అరౌండ్ ఒక 16 ప్లాట్ఫామ్స్ వరకు స్క్రోలింగ్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎంత పెద్ద రైల్వే స్టేషన్ ఢిల్లీ అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇంత పెద్ద రైల్వే స్టేషన్. మేము అక్కడికి మధ్యాహ్నం వచ్చేసాము. తర్వాత షాపింగ్ అది చూసుకొని నైట్ అయితే మనాలికి ప్లాన్ చేసుకున్నాం. మేము ఆల్రెడీ ఒక ప్యాకేజ్ అది మాట్లాడుకున్నాం. సో వాళ్ళ ప్యాకేజ్లోనే ఢిల్లీ టు మనాలి ఓల్వో బస్ కూడా ఉంది. ఇదన్నమాట బస్సు. సో మేము ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి బస్ రెడీగా ఉంది. సో బస్ ఎక్కేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే మనాలికి రీచ్ అయిపోయాము. బస్ అది బాగానే ఉంది. సో ఇక్కడ మనాలిలో రీచ్ అవ్వగానే ఇదనమాట క్లైమేట్. ఇక్కడ దిగగానే మాకైతే వెంటనే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ అంత ఎక్కువసేపు లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా ఎక్కువసేపు ఉంటుందేమో చూపిద్దాము వీడియోలో అని. బట్ అది ఒక 5-10 మినిట్స్ ఉండేసి అలా జస్ట్ లైట్గా స్నోఫాల్ అయిపోయి ఇంక తర్వాత లేదనమాట, ఆగిపోయింది. అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో అలా ఏమన్నా పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. దిగగానే చలిపుడుతూ ఉంది. సో అక్కడ నుంచి క్యాబ్ డ్రైవర్ వచ్చేసారు. మేమైతే హోటల్కి వచ్చేసాం డైరెక్ట్గా. మేము ఆల్రెడీ ప్యాకేజ్లోనే హోటల్ ప్లస్ క్యాబ్ అన్నీ మాట్లాడేసుకున్నాం అనమాట. ఇక్కడికి రాగానే మాకు టీ అయితే ఆఫర్ చేశారు వాళ్ళు. టీ చాలా బాగుంది. ఇది మేముండే హోటల్ హెయిర్ రీజెన్సీ అనమాట. ఇది మనాలి మాల్ రోడ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అలా ఉంటుంది. ఇక్కడ చుట్టూ అన్ని హోటల్సే ఉన్నాయి. ఫస్ట్ మాకైతే ఒక హోటల్ ఇచ్చారు. ఎలాగో మేము గూగుల్ రివ్యూస్లో అది చూసే బాగాలేదు అని చెప్పి మళ్ళీ హోటల్ చేంజ్ చేసుకున్నాము. సో ఈ హోటల్ అయితే మాకు బాగా నచ్చింది. చుట్టూ వ్యూ ఇది కూడా బాగుంది. హిల్స్ అవి బాగానే కనిపిస్తున్నాయి. అసలు ఉదయాన్నే ఇది టైం అరౌండ్ 7-7:30 అనమాట. నేను వీడియో చేసింది. అప్పటికి కూడా ఇంకా స్నో అనేది బాగానే ఉంది. మాకైతే ఫైనల్గా రూమ్ ఇచ్చేశారు. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. యాక్చువల్గా మనకి రూమ్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 9 ఆ టైం వరకు వెయిట్ చేసాము. 7కి వచ్చి సో రూమ్ ఇచ్చిన తర్వాత చూస్తే అయితే రూమ్ అయితే వర్తి అని అనిపించింది. హాట్ వాటర్ కూడా సింక్లో కూడా వస్తున్నాయి. సింక్ అండ్ దెన్ నార్మల్ ట్యాప్లో కూడా. ఇక్కడ బాల్కనీ అయితే అవైలబుల్ లేదు. బట్ జస్ట్ వ్యూ మనకి ఇలాగా హిల్స్ అవి కనిపించేలాగా విండో వ్యూ అయితే ఉంది. అలాగే బెడ్ అది కూడా బాగుంది అన్నమాట. టీవీ అవైలబుల్ ఉంది. ప్లస్ ఒక పెద్ద మిర్రర్ అయితే కూడా ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది అదే కదా రెడీ అవ్వడానికి ఫస్ట్ థింగ్ లేడీస్కి. సో సోఫా అండ్ దెన్ ఒక ఎక్స్ట్రా చైర్. వాళ్ళకి ఏదైనా కాల్ చేయాలంటే టెలిఫోన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకు ఒక షీట్ లాగా ఇచ్చారు. ఏదైనా లాండ్రీ అయితే ఎంత లేదా వాళ్ళకి కాల్ చేయాలంటే ఏ నెంబర్స్ అని అలాగా. సో మేమైతే ఇది అయిపోగానే ఫస్ట్ అయితే హిడింబా టెంపుల్కి వెళ్ళిపోయాము. మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇదే మనాలిలో. హిడింబాదేవి టెంపుల్ అంటే ఇక్కడ ఒక హిస్టరీ ఉందన్నమాట. హిడింబాదేవి అనే ఆవిడ వాళ్ళ పేరెంట్స్తో కాకుండా వాళ్ళ తమ్ముడు హిడింబి అనే ఒక అతనితో ఈ ప్లేస్లో ఉండేదన్నమాట. సో ఏమవుతుంది అంటే ఆ హిడింబి అనే అతను చాలా స్ట్రాంగ్. అప్పటి వరకు ఎవరితో తను ఓడిపోలేదు, ఏమీ లేదనమాట. సో తను ఫస్ట్ టైము ఏమైంది అంటే పాండవులు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ హిడింబి భీముడి చేతిలో ఓడిపోతాడనమాట. సో ఫస్ట్ టైం ఈ భీముడి చేతిలో హిడింబి అనే అతను ఓడిపోతాడు. ఇంతవరకు ఎవరితో ఓడిపోలేదు. సో ఇది చూసినటువంటి హిడింబాదేవి భీముడిని పెళ్లి చేసేసుకుంటుంది. యాక్చువల్గా ఈ హిడింబి అండ్ హిడింబాదేవి ఒక రాక్షస జాతికి చెందిన వాళ్ళు అనమాట. ఇది ఈ హిడింబాదేవి టెంపుల్ స్టోరీ. మనం ఇక్కడికి వచ్చాక మేము ఏంటబ్బా ఇంత హడావిడిగా ఉంది అని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే అన్నీ పక్కన మనకి క్యాప్స్ కానీ షాల్స్ కానీ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా మనం తెచ్చుకోకపోయినా మేమైతే ఢిల్లీలోనే షాపింగ్ చేసేసాం. ఒకవేళ మన దగ్గర అవైలబుల్గా లేవంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంత హడావిడి ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు అని చూస్తూ ఉంటే ఇక్కడైతే ఒక షూటింగ్ జరుగుతుంది. ఇది కొంచెం చూడండి. మేము అనుకున్నాం సర్లే షూటింగ్ అంటే జరుగుతుంటుంది. ఇక్కడ ఏముంటుంది నార్త్ సైడ్ అంటే మొత్తం ఎవరో హిందీ వాళ్ళు ఏదో హిందీ సినిమా మనకైతే తెలిసిన ఫేస్లు కూడా కాదు. సర్లే తర్వాత చూద్దాం ఆ సంగతి అని చెప్పి వదిలేసి మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదామని చెప్పి చూస్తే ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సర్లే అని చెప్పి ఇక్కడ మేము కూడా క్యూ దగ్గరికి వెళ్ళి నించొని వెయిట్ చేసాము. ఆ క్యూలో ఉన్నప్పుడు ఇక్కడ అయితే షూటింగ్ ఆ పక్క జరుగుతూనే ఉంది. బట్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. మేము క్యూలో నించొని వెయిట్ చేస్తున్నాం. లోపల అయితే వీడియో అలో లేదన్నారు. సో నేను లోపలైతే వీడియో తీయలేకపోయాను. జస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు కూడా
వచ్చేసాం అనమాట. విత్ ఇన్ ఒక 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. లోపలైతే ఆ హిడింబాదేవి విగ్రహం అది ఉందన్నమాట. బాగుంది చాలా. ఇక్కడ బయటకు రాగానే షూటింగ్ జరుగుతుంది. ఇది తర్వాత వచ్చి చూస్తే అందరు తెలుగులో మాట్లాడుతున్నారు అనమాట. సో అప్పుడు అర్థమైంది, ఓకే తెలుగు మూవీ అని చెప్పేసి. ఇక్కడ చూస్తే వీళ్ళ కష్టం అప్పుడు అర్థమైందండి. ఎన్నిసార్లు ఈ ఒక్క షూట్ కోసం ఎన్ని చేశారంటే, ఒక్క షాట్ కోసం చాలా ట్రయల్స్ తను హీరో అంట, చాలా ట్రయల్స్ చేశారు. సో మూవీ నేమ్ వచ్చేసి మనాలి అంట తెలుగులోనే. ఇది వచ్చేసి ఇక్కడ మనాలి వాళ్ళది గెటప్ అనమాట. సో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అంటే సరే అని ట్రై చేశాను, అది చేయనని చెప్పాడు. సో ఇక్కడ ఈ ప్లేస్ ఇంకా ఎక్స్ప్లోర్ అవడం అయిపోయింది. ఇక్కడ చుట్టూ డియోడ్రెంట్ చెట్లు ఉన్నాయి, మనం దేవదారు వృక్షాలు అంటాం కదా అవన్నమాట. సో ఇంక ఇక్కడ మెయిన్ అయితే టెంపుల్ ప్లస్ ఆ షూటింగ్ కూడా జరిగింది. ఎవరైనా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాము అని చెప్పి వెళ్తూ మేమైతే జస్ట్ కొన్ని ఫొటోస్ ఎలా ర్యాండమ్గా దిగేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము వెంటనే. నెక్స్ట్ వచ్చేసి మేము క్లబ్ హౌస్ మనాలి అని ఉంది. సరే క్లబ్ హౌస్ అంటే ఏముంటుందో అనుకుంటూ వెళ్ళాము. టికెట్ ఐ థింక్ 25 రూపీస్ అనమాట టికెట్ పర్ పర్సన్. అడల్ట్కి అయితే, చైల్డ్కి నాకు ఐడియా లేదు, అంతే గుర్తులేదు. సో ఏముంటుంది దాని లోపలికి వెళ్తే జస్ట్ క్లబ్ హౌస్ అంటే మనకి ఏముంటాయి గేమ్స్ అలా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ప్లస్ ఈ లోపలైతే స్టార్టింగ్ నుంచే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అటు సైడ్ లోపల కూడా అంతా షాపింగ్ ఉందన్నమాట. మనం ఇక్కడ మనకైతే షాల్స్, స్వెటర్స్ కూడా తక్కువే, ఎక్కువ జాకెట్స్ లేదా షాల్స్ ఇవే అనమాట. మనకు మరీ అంత మన సైడు మనకున్న ఎండలకి మా జాకెట్స్ అవి కొన్ని కూడా మనం ఏం చేయలేము. సో మేమైతే జస్ట్ విజిట్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే ఒక బోర్డ్ లాగా ఉందన్నమాట, గేమ్స్ అవి అంటే చెస్, క్యారమ్ బోర్డ్ అండ్ దెన్ కొన్ని ఇండోర్ గేమ్స్ అలాంటివి. బట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ ఎక్కువైతే ఇండోర్ గేమ్స్కి వాటికి ప్రిఫరెన్స్ ఉందన్నమాట, క్యారమ్స్, చెస్ అవి. ఈ బోర్డు ఒకసారి చూపిస్తాను చూడండి అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది, బట్ అంత క్లారిటీ లేదనుకుంటా. చెస్, క్యారమ్ బోర్డ్ అండ్ దెన్ టేబుల్ టెన్నిస్ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. మనలాంటి వాళ్ళకి అలాంటివన్నీ పెద్దగా అవసరం లేదు, మనం జస్ట్ టూరిస్ట్గా వచ్చాము కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా షాప్ ఉంది. సరే అని చూస్తే అక్కడ కూడా ప్రైసెస్ అయితే తక్కువేం లేవు. జస్ట్ వచ్చాము కదా గుర్తుగా ఒక ఫోటో దిగేసి, సరే పైన ఏదో ఉన్నట్లుగా ఉంది, సేమ్ ఉందా అని చెప్పి పైకి అయితే వెళ్ళాము. ఆ పైన కూడా మ్యాక్సిమం సరే ఏమైనా గేమ్స్ అవి ఏమైనా ఇక్కడ కనిపిస్తాయేమో అనుకుంటూ వెళ్ళాము. బట్ పైకి వెళ్ళగానే ఇక్కడ 50% ఆఫ్ అని చెప్పి ఏదో కనిపించింది. ఓకే అయితే పైన కూడా షాప్సే ఉన్నాయని చెప్పి ఇక్కడ చూడగానే అర్థమైంది. సరే అని వెళ్తే సేమ్ కింద ఎలా అయితే ఉందో అలాగే ఉంది. అండ్ రైట్ సైడ్లో అక్కడ కూడా ఒక షాప్ ఉందన్నమాట. సో మనకైతే పెద్దగా యూస్ఫుల్ ఏం లేదు. ప్లస్ ప్రైసెస్ కూడా మరీ తక్కువ అయితే అని నేను చెప్పను, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ క్లబ్ హౌస్ దగ్గర అయితే. సరే అని చెప్పి చూసేసి మళ్ళీ ఏదైతే స్టెప్స్ ఎక్కామో అదే స్టెప్స్ మీద మళ్ళీ కిందకైతే వచ్చేసాము. నేనైతే జస్ట్ ఆ లోపు చూసాను అనమాట, ఏమైనా ఉన్నాయా, ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతాయని. బట్ నాకేం పెద్దగా అనిపించలేదు. సర్లే అని చెప్పేసి కిందకు వచ్చాము. కింద షాప్లో కూడా అంత ప్రైసెస్ అయితే వర్త్ ఏమి అనిపించలేదు, మన దగ్గర ఇవన్నీ దొరికాయి. సో మేమైతే ఏం కొనలేదు, వచ్చేసాం బయటకైతే. ఇదనమాట క్లబ్ హౌస్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను అనమాట గేమ్స్ అవి ఏం అవైలబుల్ అయిన పర్సనల్ కాస్ట్ అంతే. ఇక్కడ చూడండి ఒక్కోటి 200, 240 అలా ఉన్నాయి. బయటకు వస్తే ఇదంతా ఇట్లా షాల్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ, లేదంటే స్వెటర్స్ లేదా జాకెట్స్ ఏం ఎక్కువగా ఉంటాయి, లేదా షాల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇదంతా షాపింగ్ ఏరియా. నేను అన్నీ చూసేసి ఇంకెక్కడ ఏమంతగా లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసాము. వ్యూ అయితే బయటది బాగానే ఉండింది. ఎక్కువ ఎక్కడ చూసినా ఈ డియోడ్రెంట్ చెట్లే అండి. ఈ చెట్ల వల్ల మనకి ఆల్రెడీ అక్కడ చలిగా ఉంది, ఒక పక్క ఎండగా కనిపిస్తుంది, బట్ చలిగానే ఉంది. ఆ చలికి తోడు ప్లస్ ఈ చెట్ల వల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది. అసలు మనం ఎన్ని హుడీస్ వేసుకున్నా ఏమైనా అంతే. నెక్స్ట్ అయితే మేము వ్యాన్ విహార్ అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ అడల్ట్కి, చైల్డ్కి అయితే 20 రూపీస్. సరే ఏంటా అని చెప్పేసి లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మొత్తం అన్ని డియోడ్రెంట్ చెట్లే అనమాట. మనం అదే దేవదారు వృక్షాలు అని చెప్పాను కదా ఇందాక, మొత్తం అవే. అసలు మామూలుగానే మనాలి అంటేనే మనకి టెంపరేచర్ నైట్ టైం అయితే -డిగ్రీస్లో ఉంటుంది, అదే పగలైతే ఒక 2 degrees 3 degrees లేదా మ్యాక్సిమం 6 degrees ఉంటుంది. అలాంటి ఒక టెంపరేచర్లో ఒక పక్క ఎండ కనిపిస్తుంది, ప్లస్ మనకి చలి పుడుతుంది.
దానికి తోడు ఇక్కడ లోపలికి రాగానే మొత్తం ఈ దేవదారు చెట్లే అండి. ఈ చెట్ల వల్ల అసలు ఎలా ఉందంటే, నేను ఒకవైపు మేము ఆల్రెడీ థర్మల్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఆ థర్మల్స్తో పాటు డ్రెస్ వేసుకొని పైన జాకెట్స్ వేసుకున్నా సరే చలి అయితే ఆగలేదు, అంత చలిగా ఉందన్నమాట. సో ఈ చెట్ల వల్ల ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా అలాగుంది. ప్లస్ చిన్నగా ఉయ్యాలు ఊగడానికి అలా ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి అలా ఉంది. నాకైతే అసలు చాలా ఆగలేదు. ఇక్కడ పెడల్ బోటింగ్ అని చెప్పేసి ఉంది. సరే బోటింగ్ అంటే వాటర్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా వాళ్ళు అందులో వాటర్ పట్టేసి ఉన్నట్టున్నారు కిందకి వెళ్తే. నేనైతే చూడండి ఎలా ఉందంటే, ఫుల్ జాకెట్ వేసుకొని అంతా కవర్ చేసుకున్నా సరే చలి అయితే బాగానే అనిపిస్తుంది. కిందకి వెళ్తే వాటర్ ఉన్నాయి, బట్ నాకైతే బోటింగ్ చేయగలిగే అంత వాటర్ అయితే ఏమనిపించలేదు. సో మేమైతే బోటింగ్ అదేం చేయలేదు. ఇక్కడ జస్ట్ వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంతమంది ఆల్రెడీ బోటింగ్ చేస్తున్నారు, చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అసలు ఈ చలికి మనమే తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎలా ఉంటున్నారో పిల్లల్ని వేసుకొని అనిపించింది. అసలు ఎంత చలి అంటే నైట్ టైం మైనస్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఈ ప్లేస్ మాత్రం మనకి ఇక్కడ ప్లేస్లో చూడడానికి ఎక్కువ ఏం అనిపించేలాగా లేదు, బట్ ఆ వెదర్ వల్ల మనకైతే చాలా ప్లెజెంట్గా, ఆ చలికి అదొక ఫీలింగ్ అనమాట. మనం ఎప్పుడు ఎండల్లో అలా ఉంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్ చూస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ ఏరియాలో ఇక్కడ బాగా అనిపించింది ఆ వెదర్కి. అది ఓకే మనం మనాలిలో ఉన్నాం అనిపించింది. అదే రోడ్లో ముందుకు వస్తే మనకి బుద్ధిస్ట్ మాన్స్టరీ అని ఉందన్నమాట. సో మనం ఇప్పుడు వ్యాన్ విహార్ ఏదైతే వచ్చామో దానికి కొంచెం ముందుకు వచ్చి ఆపోజిట్ సైడ్ రోడ్లోకి రావాలి దీని లోపలికి రావడానికి. ఇది ఒక స్పిరిచువాలిటీ కైండ్ అయితే నాకు అనిపించింది. అంటే లోపల అంతా ప్లెజెంట్గా రిలాక్సింగ్గా అలా అనిపించేలాగా ఉందన్నమాట. సో సరే ఒకసారి చూద్దాం అసలు లోపల ఏముంటుందో అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ లోపలికి వెళ్ళగానే ఇదేంటి మనమైతే లోపలికి ఒక స్పిరిచువల్ కైండ్ కాబట్టి మనకి స్లిప్పర్స్ కానీ షూస్ కానీ ఏం అలో ఉండదన్నమాట. అవి బయట ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. మేము లోపలైతే యాక్చువల్గా వీడియో అలో లేదు, బట్ మేమైతే సరే మీకు చూపిద్దాం, తెలుసుకోవాలని ఉంటుంది కదా అందరికీ ఏముంటుంది అని జస్ట్ స్పిరిచువల్ కైండ్ లాగా వాళ్ళు ఎవరైతే వర్షిప్ చేస్తారో వాళ్ళు ఆ దేవుడి బొమ్మలు అవన్నీ ఉంచేసి మనకి ఒక ప్లెజెంట్ మ్యూజిక్ లాగా అక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. మనకైతే రిలాక్సింగ్ మోడ్లో అయితే ఉంటుంది. సో దాని నుంచి బయటకు రాగానే మనకైతే ఇదంతా మనాలి మాల్ రోడ్ అనమాట. ఇంకా మనాలి మాల్ రోడ్కి ఒక సైడు మనకి వ్యాన్ విహార్ ఉంటుంది, ఇంకొక సైడు ఇప్పుడు మనం వెళ్ళాం కదా బుద్ధిస్ట్ అది ఉంటుందన్నమాట. ఇది హెచ్ఆర్సిటీసీ బస్సు. సో ఒకవేళ ఆర్టీసీ బస్సులో కనుక మీరు వస్తే హిమాచల్ ప్రదేశ్ది బస్ స్టాప్ అనమాట, మాల్ రోడ్లోనే ఉంటుంది. ఇది వాజ్పేయి గారి బొమ్మ అనమాట ఇక్కడ ఉంటుంది. ఇది మాల్ రోడ్లో మనకి షాపింగ్లో మనకి లేదంటూ ఉండదు. ఇక్కడ అన్ని జాకెట్స్, షాల్స్ లేదా హెడ్కి క్యాప్స్ కానీ అలాగా ఫుడ్ అలాగా. కానీ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ అండి మనలో. మేము ఆ ఫుడ్ తినలేక కాఫీ అయితే తాగాము. కాఫీ టేస్ట్ అయితే ఇక్కడ బాగుంది. ఇది కొంచెం వాళ్ళు మట్టి ఉంటాయి కదా దానిలో ఇచ్చారు. సరే ట్రై చేద్దామని చెప్పి చూసాము. ఒక కాఫీ 30 రూపీస్. కాఫీ అయితే బాగుంది. తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ డే ట్రిప్ అయితే అయిపోయింది మాకి మనాలి సైట్ సీయింగ్. హోటల్లో ఇలాగా సరే టెర్రస్ మీద అయితే ఏముంది సరే చూద్దామని చెప్పి టెర్రస్ మీదకి వెళ్దామని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళాము. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని. బట్ నైట్ టైం కదా ఇలా ఉంది నైట్ టైం వ్యూ అయితే. బట్ మనకి హిల్స్ మౌంటైన్స్ అవి కనిపించట్లేదు నైట్ టైము. జస్ట్ మనాలి నైట్ టైం ఇలా ఉంటుంది అని జస్ట్ అలాగా. తర్వాత మేము కిందకు వచ్చాము. డిన్నర్ టైం అయింది అని చెప్పేసి బటర్ నాన్ అండ్ దెన్ దానిలోకి అయితే పన్నీర్ కర్రీ అండ్ ఆలూ గోబీ ఇచ్చారు, ప్లస్ స్వీట్ ఇచ్చారు. ఫుడ్ అయితే బాగుంది. ఇది మనాలి పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.